హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యల కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చూడండి, ఇవి గోదావరి రొయ్యలు అండి. వీటిని శుభ్రంగా ఈ విధంగా చేసుకోవాలి. స్టవ్ పై బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న రొయ్యలను వేసి 5 నిమిషాల పాటు కొంచెం పసుపు వేసుకుని వేయించుకోవాలి. ఈ రొయ్యల్ని ముందుగా వేయించడం వల్ల రొయ్య అనేది గట్టిపడి నీసువాసన లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రొయ్యల్ని వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. సిమ్లో అయితే వేయించొద్దు, నీరు వచ్చేస్తుంది. ఈ విధంగా వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తక్కువగా ఉందని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయల్ని బాగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారాన్ని వేసుకోండి. నేనైతే టీ-స్పూన్నర అయితే వేస్తున్నానండి కారం. కారం ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. పసుపు అయితే ఇంకా వేయట్లేదండి, రొయ్యల్లో వేసాం కాబట్టి ఇప్పుడైతే వేయనవసరం లేదు. ఇప్పుడు వేయించుకున్న రొయ్యలు కూడా వేసి ఈ ఉప్పు కారం కొంచెం వీటికి పట్టేటట్లు 2 నిమిషాల పాటు వేయించండి. ఇప్పుడు ముందుగా గంట సేపు నానబెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి. ఈ జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఈలోపు మనం మసాలాను అయితే తయారు చేసుకుందామండి. అల్లం, వెల్లుల్లిపాయలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, గసగసాలు వీటన్నిటిని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న కూరలో ఈ పేస్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామంటే ఎంతో గుమగుమలాడే రొయ్యల కూర తయారైనట్టేనండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.